ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ చెట్టుకు కట్టేసి కొట్టించుకున్నటువంటి ఆ అనూష గారు ఎవరైతే ఉన్నారో ఆవిడే చెప్పారు అతను వైసీపీ కార్యకర్త అని. మరి అప్పుడు గుర్తు రాలేదా వయసు? అప్పుడు గుర్తు రాలేదా పరువు? మీదే పరువా? చంద్రబాబు నాయుడు గారి పరువు కదా. కొమ్మినేని శ్రీనివాస్ గారు అదే సాక్షి టీవీలో అదే ఇంటర్వ్యూలో అదే సీట్లో కూర్చుని మళ్ళీ మాట్లాడుతున్నారు. ఈ జీవిత చర్మాంకంలో, ఈ వృత్తి చర్మాంకంలో చివరికి వృత్తి ఇంకెంతకాలం పనిచేస్తాను, ఇంకెంతకాలం జీవించుంటాను 70 ఏళ్ల వయసులో. ఈ వయసులో ఇలాంటి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్, ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్. కొమ్మినేని శ్రీనివాస్ గత కొన్ని రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించినటువంటి పేరు. ఎందుకు అంటారా? మీకు తెలియంది కాదు, కానీ మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. అమరావతి మహిళలను వేశ్యలు అని వ్యాఖ్యానించారు కొమ్మినేని శ్రీనివాస్ గారు, అలాగే కృష్ణరాజు గారు. అయితే ఆయన ఇప్పుడు బెయిల్ తీసుకుని బయటికి వచ్చారు. అవును, బెయిల్ తీసుకుని బయటికి వచ్చారు. కోర్టు లెంపలు వాయించి జాగ్రత్తలు చెప్పి మొట్టికాయలు వేసి పంపించింది. ఇంకొకసారి మహిళల్ని ఏదన్నా తప్పుగా మాట్లాడితే నీ జీవితం పూర్తయ్యే వరకు జైల్లోనే పెడతాను అని చెప్పి మొట్టికాయలు వేసి పంపించింది. కానీ దీన్ని సాక్షి వాళ్ళు మరో రకంగా ప్రాపకాండ చేసుకున్నారు. అంటే ఏ విధంగా? అన్యాయంగా శ్రీనివాస్ గారి మీద కేసులు పెట్టినటువంటి పోలీసు వారిని, అలాగే కూటమి ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది కోర్టు. ఇంకోటి తెలిసిందే కదా, మనం ఎంతసేపు అబద్ధాలు ప్రచారం చేసుకోవడం తప్ప మనకు ఇంకోటి ఏమొచ్చు. అసలు అప్పట్లో నేను మొన్న రీసెంట్గా చూశాను, అప్పట్లో లక్ష్మీ పార్వతి గారు అసలు సాక్షిలో అబద్ధం అనేది రాదు అన్నారు. ఎన్ని అబద్ధాలు అసలు సాక్షిలో వచ్చేది పూర్తిగా అబద్ధాలే కదండి లక్ష్మీ పార్వతి గారు. మరి ఆడవాళ్ళనే వేశ్యలు అని వ్యాఖ్యానించడం ఎంతవరకు కరెక్ట్ అండి లక్ష్మీ పార్వతి గారు? అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిని వేశ్యల రాజధాని అన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని వేశ్యల రాజధాని అన్నట్టేనా? దీనికి మీరు ఓకే అంటారా? దీనికి మీరు సపోర్ట్ చేస్తారా? అది కరెక్టే అని చెప్పి మీరు అంటారా? ఎలా అంటారు? ఏ విధంగా అంటారు? రాజధానిని అన్నారు అంటే రాజధానికి సంబంధించినటువంటి రాష్ట్రం మొత్తాన్ని అన్నట్టే కదా. కనీసం సిగ్గుపడకుండా 70 ఏళ్ల వయసులో కొమ్మినేని శ్రీనివాస్ గారిని పోలీసులు అన్యాయంగా ఈడ్చుకు వెళ్తున్నారు, అక్రమ అరెస్టులు చేపిస్తున్నారు అని చెప్పేసి కూడా వ్యాఖ్యానించారు. అది ఏ విధంగా అక్రమ అరెస్ట్ అండి? 70 ఏళ్ల వయసు అని చెప్పేసి బాధపడుతున్నారు కదా. మరి 73, 74 ఏళ్ళు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అమానుషంగా, అన్యాయంగా, అక్రమంగా 53 రోజులు జైల్లో పెట్టారు. మరి దానికేమంటారు మీరు? మరి ఇలా చూసుకుంటే కొమ్మినేని శ్రీనివాస్ గారు అదే సాక్షి టీవీలో అదే ఇంటర్వ్యూలో అదే సీట్లో కూర్చుని మళ్ళీ మాట్లాడుతున్నారు. నేను 70 ఏళ్ల వయసులో ఇంకెంతకాలం ఉంటాను ఈ పదవిలో? ఇప్పుడు ఈ తలభారాన్ని, ఈ అవమానాన్ని నేను మోస్తూ నేను ప్రాణం వదలాలా, నేను ఊపిరి వదలాలా అంటూ భావోద్వేగానికి గురవుతున్నారంట. భావోద్వేగానికి గురవ్వాల్సిన అవసరం ఏంటండి? మరి మీరు 70 ఏళ్ళకే మీరు అలా అంటే 74 సంవత్సరాలు మీకంటే పెద్దవారైన నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు మీరు జైల్లో పెట్టారు. అప్పుడు వయసుతో పని లేదు, ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందే అని చెప్పి వ్యాఖ్యానించారు. మీకు గుర్తులేదా? అదే కొమ్మినేని శ్రీనివాస్ గారు అదే సాక్షి టీవీలో అదే సీట్లో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్తే తప్పేంటి అని చెప్పేసి వ్యాఖ్యానించినటువంటి మీరు జైలుకి వెళ్ళేపాటికి భావోద్వేగాలు గుర్తొచ్చినాయా? వయసు గుర్తొచ్చిందా? అవమానం గుర్తొచ్చిందా? ఆయన ఎంతటి ప్రముఖుడండి, ఎంతటి గొప్పవాడు, ఎంతటి విజనరీ కలిగినటువంటి వ్యక్తిని మీరు ఆ రోజు ఎంత హీనంగా అవమానించారనేది మీకు తెలియదా? ఈరోజు మళ్ళీ సాక్షి ఛానల్లో అదే కుర్చీలో కూర్చుని అదే చైర్లో అదే పొజిషన్లో అదే ప్రోగ్రాంలో కూర్చుని మీరు మళ్ళీ కళ్ళబొల్లి ఏడుపులు ఏడవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కళ్ళబొల్లి ఏడుపులే. ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి మహిళల్ని అవమానంగా మాట్లాడారు కాబట్టే మిమ్మల్ని జైల్లో పెట్టారు.
దానికి ఏడుపు ఎందుకండి? మీరు మాట్లాడినటువంటిది నేను చేసింది తప్పు అని ఆ రోజే మీరు ఒక సారీ చెప్పుంటే అయిపోయేదానికి ఇక్కడ వరకు తెచ్చుకున్నారు. మళ్ళీ మీరు మీ ఎవరో జగన్ గారిలానే, సేమ్ జగన్ గారిలానే సింపతి గెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నేను ఖచ్చితంగా చెప్పగలను. జగన్ గారిలానే సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు, కొమ్మినేని శ్రీనివాస్ గారు. ఎందుకండి అలా? నోరు అదుపులో ఉంటే మనల్ని ఎవరు ఏం చేయరు కదా, ఎవ్వరూ ఏం చేయరు. లేదు మనం చేసేది ఏమన్నా కరెక్ట్గా ఉంటుందా అంటే అబ్బే అవన్నీ ఏముండవు, అసలు ఏముండవు. మనం నోటుకొచ్చింది వాగేస్తాం, మళ్ళీ మనం చేసింది తప్పని మనకు తెలుసు, మన మనస్సాక్షికి తెలుసు, తెలిసినా కానీ మేము ఒప్పుకోం. ఎందుకంటే ఈగోలు అడ్డొస్తాయి. మనం రాష్ట్రాల్లో చేసేదేమీ లేకపోయినా, ఒకడికి ఉపయోగం అనేది లేకపోయినా ఇబ్బంది పెడతా ఉంటాం, మాటలు అనేస్తాం. కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ, దొంగ ఏడుపులు ఏడుస్తూ సాక్షి టీవీ ముందు కూర్చుని నేను 70 ఏళ్ల వయసులో ఈ అవమానంతో చనిపోతే ఈ అవమానంతో ఊపిరి వదలాలా అని అన్నారు కదా. మరి మీకే అలా అనిపిస్తే మీరు మహా ఎంతంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు మీరు జర్నలిజంలోకి వచ్చానని చెప్పుకున్నారు. ఓకే, బాగుంది. మీతో పాటే చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సుమారు ఇంచుమించు మేమిద్దరం ఒకే వయసు, సుమారు ఇంచుమించు మేమిద్దరం ఒకేసారి నేను జర్నలిజంలోకి ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారని చెప్పినటువంటి మీరు మరి అదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసినప్పుడు, ఏది మీ జగన్ గారు అక్రమ అరెస్టు చేయించినప్పుడు ఏ విధంగా మాట్లాడారండి? మరి అప్పుడు గుర్తురాలేదా వయసు? అప్పుడు గుర్తురాలేదా పరువు? మీదే పరువా? చంద్రబాబు నాయుడు గారి పరువు కదా. దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలండి. ఎందుకంటే మీరు ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే, మీరే కాదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, భారతి గారు కానీ, ఆ కృష్ణరాజు గారు కానీ, కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తి కానీ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే అమరావతి ప్రజల్ని, అమరావతి మహిళల్ని, ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరినీ అవమానించినందుకు మిమ్మల్ని ఖచ్చితంగా మీరు చొక్కెదురవుద్ది, మీకు ఖచ్చితంగా చెబుతున్నాను. ఎందుకంటే మీరు అలా అవమానించడం కరెక్ట్ కాదు. సరే, అమరావతి మహిళలంతా వేసలని అన్నారు. అమరావతి చుట్టుపక్కల మీ చుట్టాలు కూడా ఉన్నారు కదండి, మీ బంధువులు కూడా ఉన్నారు కదా, మీ స్నేహితులు కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళు కూడా వేసలేనా అని ఎంతోమంది ఆరోపించారు, ఎంతోమంది మీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు, ఎంతోమంది మిమ్మల్ని క్వశ్చన్ చేశారు. దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు సార్? అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి మీ బంధువులు, మీ స్నేహితులు, మీ చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వేసలని ఎంతోమంది ఆరోపించారు. మరి మీరు ఒప్పుకుంటారా? సాక్షి ఛానల్లో ఎలాంటి అబద్ధపు ప్రచారం రాదు అని చెప్పేసి లక్ష్మీ పార్వతి గారు ఆరోపించారు. మరి ఆ రాదు అంటే సాక్షి ఛానల్లో టెలికాస్ట్ అయినటువంటి ఆ అమరావతి మహిళలంతా వేసలు అనేది మీరు ఒప్పుకుంటారా? అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ అలాగే కృష్ణరాజు గారు బంధువులు, చుట్టాలు, స్నేహితులు కూడా వేసిలే కదా అని ఇంతమంది ఆరోపించారు. అరే ఎక్కడ దాకా ఎందుకండి? ఇప్పుడు అమరావతి మహిళలను అన్నారని చెప్పేసి జగన్ గారు పొదిలి వెళ్ళారు, గుర్తుందో లేదో మీకు. పొగాకు రైతులను పరామర్శించడానికి ఆల్రెడీ ఆ సమస్య పరిష్కరించేశారు. అయినా కానీ రాష్ట్రంలో ఏదో ఒకటి చేయాలని జగన్ గారు పొదిలి వెళ్ళారు రైతులను పరామర్శించడానికి అన్న పేరుతో. అక్కడికి వెళ్ళినటువంటి జగన్ గారిని అక్కడ మహిళలు బాయ్కాట్ జగన్, గో బ్యాక్ జగన్ అంటూ నినాదాలు చేశారు. సామరస్య నినాదాలు అంటే బ్లాక్ బెలూన్స్, బ్లాక్ ప్లకార్డులతో గో బ్యాక్ జగన్ అంటూ నినాదాలు చేశారు. దాని మీద రెచ్చిపోయినటువంటి మీ వైసీపీ సైకో కార్యకర్తలు వాళ్ళ మీద చెప్పులు రాళ్లతో దాడి చేయలేదా? ఆ వీడియోలు సోషల్ మీడియాలో రాలేదా? మరి దాని మీద ఏ సమాధానం చెప్తారు? అలాగే ఈరోజు సత్తెనపల్లి పర్యటనకు పర్మిషన్ లేకపోయినా వెళ్ళినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ గుద్దుకుని ఓ వృద్ధుడు చనిపోయాడు. మరి దీనికి ఏ విధంగా సమాధానం చెప్తారు? అంటే ఓన్లీ మీ వైసీపీ వాళ్ళవి, మీ సాక్షి ఛానల్ వాళ్ళవి ప్రాణాలు పరువులా? సామాన్య జనాలే పరువులు ప్రాణాలు కాదా? చెప్పండి. దీనికి సమాధానం ఖచ్చితంగా మీరు చెప్పి తీరాలి ప్రజలకి. అరే నిన్న చూసుకుంటే ఓ మహిళని చెట్టు కట్టేసి కుప్పం నియోజకవర్గంలో అవమానించారు. ఆ అవమానించింది కూడా మీ వైసీపీ కార్యకర్త అని తెలుసు, కానీ అది టీడీపీ కార్యకర్త అని మీరు ప్రలోభాలు పలికారు, ప్రాపకాండ చేయాలని చూశారు. కానీ నిజం దాగదు కదండి. ఆ సంఘటన జరిగినటువంటి అతి కొద్ది సమయంలోనే, కొన్ని గంటల్లోనే చంద్రబాబు నాయుడు గారు, మంత్రి
ఆ అనిత వంగలపూడి గారు ఆవిడకి కాల్ చేసి ఇలా జరిగిందని చెప్తే ఆవిడే ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ చెట్టుకు కట్టేసి కొట్టించుకున్నటువంటి ఆ అనూష గారు ఎవరైతే ఉన్నారో ఆవిడే చెప్పారు అతను వైసీపీ కార్యకర్త అని. మరి దానికి మీరే సమాధానం చెప్తారు? అరే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అక్రమాలు, ఎన్ని దాడులు, ఎన్ని ఇబ్బందులు ప్రజల్ని పెట్టారు. అవే అక్రమాలు, అవే దాడులు, అవే దౌర్జన్యాలు ఇప్పటికీ చేస్తుంటే చేతులు కట్టుకు ఎవరు కూర్చోరు. మీకు ఇష్టం వచ్చినట్టు మహిళని వేశ్యలు అని సంబోధిస్తే ఎవరు కూర్చోరు. కొమ్మినేని శ్రీనివాస్ గారు సాక్షి ఛానల్ ముందు వచ్చి కళ్ళబొల్లి ఏడుపులు ఏడిస్తే ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. దయచేసి మీరు అది గమనించాలి. సో నేను ఏదైతే ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయో, ఈ సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నమే చేశాను. తప్పితే నేను ఎవరిని దూషించాలని కానీ లేదంటే ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడాలని అయితే కాదు. దయచేసి అర్థం చేసుకోండి. కేవలం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నమే చేశాను. అది విషయం. ఏది ఏంటి అనేది మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. కాబట్టి సాక్షి ఛానల్లో అదే సీట్లో కూర్చుని మళ్ళీ కళ్ళబొల్లి ఏడుపులు ఏడుస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్. ఆంధ్ర క్రానికల్స్, ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ.